ఆందోళన ఇంకొక టాక్ వచ్చింది, రాను రాను ప్రతి వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రతి నెల మామూలు ఇవ్వాలి వస్తుందేమని ఇంకొకటి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఒక రోజు రిలే కూర్చుంటున్నా. ఈ రెండు ఇష్యూ పైన, కబ్జాల పైన వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఒక రోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే కూర్చుంటున్నా. ఎలక్షన్స్ అయిపోయి 11 నెలలు అయిపోతుంది, 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్లో ఆందోళన అభివృద్ధి అనేది లేదు. రోజు రోజుకు రాజకీయంలో ఎలాగైపోతుందంటే చిన్న చిన్న ట్రాక్టర్లు పట్టుకోవడము, లారీలు పట్టుకోవడము, దాన్ని పోలీసుకు అటాచ్ చేయడము, ప్రతి పేపర్లో ఇది రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇది 3 రోజుల కింద జరిగినటువంటి సంఘటన. ఇది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సివిల్ సప్లై తీసుకోండి. సివిల్ సప్లై ఒకప్పుడు ఉండే వేర్ హౌస్ నుంచి కొంతమంది నాయకులు, అంటే దాదాపు మేము 20 సంవత్సరాలు ఉన్నాము. 85 నుంచి 95 వరకు 2 తూర్లు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక్కటి కూడా మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లో రాలేదు. ఈరోజు చూడండి, సివిల్ సప్లైలో వేర్ హౌస్ నుంచి కంప్లీట్ లోడ్లు కర్ణాటక పోతున్నాయి. ఒకప్పుడు 19 నుంచి 24 వరకు. ఆ రోజు పబ్లిక్ తెలియదు, ఏదో కొంతమందికి తెలిసింది ఇది. మళ్ళీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత 1 ఇయర్లో స్టోర్లో, ప్రతి స్టోర్లో గలాట్లే, ప్రతి స్టోర్ వాళ్ళని పట్టుకునేది, స్టోర్ వాళ్ళు ఎవరైనా పోతేగా ఎవరిని చెప్పుకునేది. దీని దృష్టిలో మన లాస్ట్ మంత్ సబ్ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సివిల్ సప్లై గురించి. రెండవది ఈ శాండ్, ప్రతి ఒక్కరు పోయి లారీలు పట్టుకుని రాత్రి ఇది వ్యాపారమా పోలీసు వాళ్ళ? ఇంకొకటే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఇంతవరకు ఎవరు చేసినా, ఏ కార్యకర్త చేసినా ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ వస్తుంది. మొట్టమొదట శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, ఆయనకి ఇది వచ్చేది -పాయింట్. మీరు ఆలోచించేయండి. అదేంత రెండవది. మూడవది, ఆదోళనలో కబ్జాలు అన్నారు. 19 నుంచి 24 వరకు కబ్జాలు చేసినాడు, ఎక్స్ఎమ్మెల్యే కబ్జాలు చేసినాడు. ఆయన చేసినాడు, వెళ్ళిపోయినాడు. దానికి ప్రజల మార్పు నేను గెలిపించడం జరిగింది. అందులో భాగంగా మీరు వచ్చిన తర్వాత 5 నెలలకు కబ్జా, ఒరిజినల్ కబ్జా అది ఆదోళనలో. డాక్టర్ రవికిరణ్ గారు 6 సెంట్ల భూమిని వేరే వాళ్ళ ఆధార్ కార్డు చేంజ్ చేసి వాళ్ళ మదర్ పేరు తీసుకుని కబ్జా చేయడం జరిగింది. అది అందరూ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మేము కూడా వాయిస్ ఇచ్చినాం, ప్రతి ఒక్కరు వాయిస్ ఇచ్చినారు. దాని గురించి ఎమ్మెల్యే గారు మీరు ఏం చెప్పినారు? రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అన్నారు. కానీ అది కాదు, పద్ధతి కాదు. కఠినంగా శిక్ష చేయండి. ఇంతవరకు ఆయన ఏమని అడిగితే 2 టౌన్లో FIR బుక్ చేశారు, రిమైండ్ ఎక్కడ పోయేదారు? రిమైండ్ పోలేదు. రిమైండ్ పోయేది కాదు, వాళ్ళని కఠినంగా శిక్షించండి. అది మరొక ముందే ఉన్నవాడిని చంపి ఒక 6 ఎకరాల 50 సెంట్లు మీరు కబ్జా చేయడం జరిగింది. ఆమ్దాల భాస్కర్ గారు, చాకలీరన్న గారు. మరి ఇంకా మరొక ముందే ఒక కబ్జా అయిన తర్వాత ఇంకొక కబ్జా ఎవరు పీరియడ్లో జరిగింది? ఈ పీరియడ్లో 8 నెలల్లో 2 కబ్జాలు, ఒరిజినల్ కబ్జాలు అంటే ఇది. సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు కబ్జాలు చేసినాడు, వాళ్ళు కొడుకు చేసినాడు, ఎవరు చేసినాడో ప్రజలకు తెలుసు, అంత తెలుసు. కానీ మీరంటూ ఈరోజు ఒరిజినల్ కబ్జాలు ఎవరు చేసినారంటారు? ఎమ్మెల్యే గారు చేసినారంట. దానికి అబండాన్ని పక్కకు పెట్టండి, వాళ్ళు కఠినంగా శిక్షించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదోని పట్టణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఒక రోజు రిలే కూర్చుంటున్నా. ఈ రెండు ఇష్యూ పైన, కబ్జాల పైన వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఒక రోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే కూర్చుంటున్నా. ఆదోని అంబేద్కర్ నగర్ స్టాచ్యూ దగ్గర, లేకుంటే విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ దగ్గర తప్పకుండా కూర్చుంటా. అయిపోయింది. నేను అభివృద్ధి అంటారు. ఈరోజు విద్యార్థుల కోసం ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. దాదాపు 65 కోట్లతో 65 కోట్లు కంప్లీట్ చేశారు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వెళ్ళిపోయినాడు. నేను ఒకటే ఎమ్మెల్యే గారు మీకు డిమాండ్ చేస్తున్నా, మీరు అసెంబ్లీలో ప్రతి ఇష్యూ పైన మాట్లాడుతున్నారు, ఈ మెడికల్ కాలేజ్ పైన ఎందుకు మీరు ప్రస్తుతం మాట్లాడడం లేదు? అది కాక మీరు డెవలప్ చేయండి. ఒకటి మెడికల్ కాలేజు, ఇంకొకటి ఓల్డ్ బస్ స్టాండ్ లో, అది ప్రభుత్వ డబ్బులు కాదు, మున్సిపాలిటీ డబ్బులు కాదు, అది ప్రజల డబ్బులు. చిన్న వ్యాపారస్తులు, చిన్న ఫుట్పాత్ లో కూర్చున్నటువంటి పండ్లు అమ్మేవాళ్ళు, ఫ్రూట్ అమ్మేవాళ్ళు, చిన్న వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు అప్పులు తీసుకొచ్చి, వడ్డీకి తీసుకొచ్చి మీకు కట్టినారు. 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎక్కడ పోవాలి? ఒళ్ళేసుకొని సావాలా? ఆలోచించండి. ఈ 2 ఇష్యూ పైన 1 ఇయర్ అయిపోయింది. ఫైట్ చేయండి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైట్ చేయండి, డిప్యూటీ సీఎం దగ్గర ఫైట్ చేయండి. ఈ 2 ఒక సంవత్సరం, ఇంకా 1 ఇయర్, ఇంకా 4 సంవత్సరం ఉంది మీకు. ఈ 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాం, ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకోండి. రెండోది అయిపోయింది. మీరు ప్రతి దాంట్లో ఏం చెప్తున్నారు? ఎక్కడ లాస్ట్ వీక్ బీజేపీ రోజు కూడా మీటింగ్ చెప్పినారు, ఎవరైనా డబ్బులు అడిగితే చెంప కొట్టండి. ప్రతిరోజు అవినీతి బయట వస్తున్నది. ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వ ఆఫీస్లో చూసినా కొంతమంది కార్యకర్తలు, ఎవరు కార్యకర్తలు పోతున్నారో, అధికారులను భయం పడిస్తున్నారో చేస్తున్నారని మాకు వినకడి. దాని గురించి మీకు తెలుసు, మీ కార్యకర్తలు తెలుసు. దాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దెబ్బతింటున్నారు. ఈరోజు ఆదోనికి రావాలనుకుంటే ఆదోని శాంతియుతమో, ఆదోని పరిగెత్తొస్తుంది.
ఆ రోజు వాళ్ళని కాళ్ళు పట్టుకుని వీళ్ళకి పట్టుకుని ఈ రోజు ఆధునిక రావాలంటే వద్దు బాబు ఆధునిక ఈ ప్రభుత్వం వద్దని చెప్పి పరిగెత్తిపోతున్నారు అధికారులు. ఉదాహరణ చెప్తున్నా, 2 టౌన్ సిఐ గారు ఏ అబండాలు లేవు, చాలా మెత్తగా అలాంటి ఆయన్ను ఒక 8 నెలల లోపల ఆయన ట్రాన్స్ఫర్ చేయడం వీఆర్లో పంపించడం ఎందుకు జరిగింది? ఆయన ఒక ఈ ఇష్యూ పైన ఈ కబ్జాల పైన ఒకటి చెప్పినాడు, రాజకీయాలు అండాదండాలు ఉండవచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దానికి ఆయన 1 వీక్ లో ఆయన వీఆర్లో పంపించడం జరిగింది. ఇలాంటి వద్దు, అధికారులకు సపోర్ట్ చేయండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదానికి అధికారులకు మీ సంపూర్ణ మద్దతు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు ఉండాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. అయిన తర్వాత చిన్న చిన్నవే ఉసుగు తీసుకుంటే కాంట్రాక్ట్ 10% తీసుకుంటే అయిన తర్వాత అధికారుల దగ్గర బ్లాక్మెయిల్ చేస్తే అనేది వద్దు. మీరు ఒకటే నేను ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నా, మీ కార్యకర్తలు కూడా చెప్పండి, పెద్ద పెద్ద 2 బ్యాంకులు కొట్టండి. ఉదాహరణ చెప్తున్నా, 2 బ్యాంకులు కొట్టండి, కొన్ని కోట్లు వస్తాయి. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇది చిన్న చిన్నవి చేసి ప్రజల్లో చాలా బ్యాడ్గా తయారైపోయినారు. 1 ఇయర్ వాళ్ళు 3 తూర్లు ఎమ్మెల్యే బ్యాడ్ అయిపోయినారు. ఈ రోజు ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా ప్రజల్లో దగ్గర మార్పు అని చెప్పి మీరు మార్పు 18 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఆధుని అభివృద్ధి చేయండి. ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున మీకు డిమాండ్ చేస్తున్నా, అభివృద్ధి చేయండి. మొట్టమొదట మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం ఇటు చిన్న వ్యాపారస్తుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయండి. మెడికల్ కాలేజ్ ఫైట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి, ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడండి, నిరాదీక్ష చేయండి విజయవాడలో, దాన్ని సాధించండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తుంది. కార్యక్రమం అంటే ఇసుక పైన కానీ ఈ మిగతా వాటి పైన కానీ రోడ్లో నిలబడి వెహికల్స్ నిలబెట్టి పోలీసులు పట్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? 100% రాంగ్ అంటున్నా, 100% రాత్రిపూట కాదు. ఇప్పుడు వ్యాపారం, ఈ శాండ్ వ్యాపారం కానీ గ్రావెల్ కానీ ఎవరు చేస్తున్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ చేయడం, కమ్యూనిస్ట్ వాళ్ళు చేయడం లేదు కదా. మీరు ఆలోచన చేయాలా, మన వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళ దగ్గర మాట్లాడాలని. బీజేపీ వాళ్ళు మీరు గెలిచినారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని పట్టుకుంటే ఏముంది? మీరు మాట్లాడుకోండి. మీరు డైరెక్ట్గా ఇది ఏమండి, ఎంత వాయిస్ మైనస్ అయిపోయింది టౌన్లో. ఫోన్ల ద్వారా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడినారా? అవసరమా ఎమ్మెల్యే దగ్గర మా వ్యాపారం చేయాలంటే ఎంపలేదు. ఆదోళనలో ఇంకొక టాక్ వచ్చింది, రాను ప్రతి వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రతి నెల మామూలు ఇవ్వాలి వస్తుందేమని అనుకుంటున్నారు. అది రాకుండా చూసిన బాధ్యత ఎమ్మెల్యే గారు ఉంది. దీనిపైన నేను ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే అప్పుడే టాక్ ఆఫ్ ది టౌన్ వచ్చింది, వ్యాపారస్తులు ఏందా ఎట్ అయిపోయింది, రేపొద్దున మాకు కూడా వస్తాయమనే టాక్ వచ్చింది టౌన్ లో ప్రజల్లో. అది రాకుండా చూసుకోండి ఎమ్మెల్యే గారు. సార్ గతంలో ఇలాంటివి ఎప్పుడు కూడా ఆడియో కానీ ఇట్లాంటి వైరల్ ఎప్పుడు కాలేదు. అంటే ఎమ్మెల్యే పిఏ అని చెప్పేసి అందరికీ తెలిసే విధంగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు? ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు, నాయకులు కానీ ప్రజలు కానీ, ఇలాంటివి ఇప్పుడు దాదాపు 78 నుంచి నేను ఎమ్మెల్యేని చూస్తున్నా. ఆదంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయిపోయినారు. ఏ రోజు ఏ కార్యకర్త పోయి నేను పట్టుకుని ఆ అధికారుల ఆఫీసులో పోయి నేను ఎమ్మెల్యే పి అని చెప్పడం లేదు, ఎవరు చెప్పలేదు కూడా, బయట రాలేదు. ఈ రోజు ఇది ఎక్కడైపోయిందంటే చాలా చీప్గా తయారైపోయింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అవినీతి లేకుండా పరిపాలన చేస్తుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది కార్యకర్తలు చేస్తే ఎవరికి వస్తుందండి? ఇప్పుడు నా వెనక తిరుగుతారు, నా వెనక చెడు వాడు చెప్తే పేరు దేశెట్టి ప్రకాష్ వస్తుంది కానీ వేరే వాళ్ళది రాదు కదా. అలాగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చేస్తే ఎమ్మెల్యే గారికి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ పార్టీలకు వచ్చింది, ఇది మీ పార్టీకి సంబంధించింది, మీ పార్టీలకు వచ్చింది, మీ కార్యకర్తలు నచ్చజెప్పండి, ఇలాంటివి రాకుండా చూసుకోండి. ఇంకొకటి వచ్చింది కొన్ని మీడియాలో, పిఏ అంటే పార్థసారథి అసిస్టెంట్ అని వచ్చింది. పిఏ అంటే పర్సనల్ సెక్రటరీ, కానీ పర్సనల్ అసిస్టెంట్ అంటారు, కానీ పార్థసారథి అసిస్టెంట్ అని వస్తుంది. మీకు తెలియకుండా ఇలాంటివి ఎట్లా జరుగుతాయి? ప్రజలు అనుకుంటున్నారు టౌన్లో, మీరు ఎన్క్వైరీ చేసుకోండి. ఇలాంటివి రాకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడు ఉందని చెప్పి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్, కాంగ్రెస్ కార్యకర్త.